అప్పుడే లేచి స్నానం చేసి రెడీ అయ్యావా శృతి అంది విరిసిన పువ్వులాగా ఉన్న కోడలిని చూస్తూ. అత్తయ్య, నేను పిల్లల డాక్టర్ని, 8కల్లా పేషెంట్లను చూడటం మొదలుపెట్టాలి మరి అంది శృతి. అయ్యో, నువ్వు ఇవాళే డ్యూటీలో చేరిపోతావనుకోలేదమ్మా. 2 దోశలు వేస్తాను తినేసి వెళ్ళు అంది సునీత నొచ్చుకుంటూ. అత్తయ్య, మీరు టెన్షన్ పడకండి, నేను కాఫీ తాగి వెళ్తాను. వారం నుంచి పిల్లల్ని చూడలేదుగా, చూసి లంచ్కి వస్తాను. కళ్యాణ్ కూడా ఆసుపత్రికి వెళ్ళి వస్తాడు నవ్వుతూ అంది శృతి. కోడలి వైపు మురిపెంగా చూసింది సునీత. తెల్లగా సన్నగా సన్నజాజి మొగ్గలా ఉంటుంది శృతి. కొత్తగా పెళ్లైందేమో, మెడలో మెరుస్తున్న పసుపుతాడు, మంగళసూత్రం, నల్లపూసలు, పాపిట్లో సింధూరం, అన్నిటికంటే చక్కటి నవ్వు. ఆ అమ్మాయికి అలంకారం. బయటికి వెళ్తుంటే సునీత అత్తగారు కామాక్షి, ఏంటే పిల్లా, 16 రోజులు కాకుండానే వెళ్తున్నావ్ అంది కొత్త మనవరాలిని చూస్తూ. తప్పదు అమ్మమ్మగారు అంటూ వెళ్ళిపోయింది. లంచ్ టైంకి అందరూ కూర్చున్నారు. పేరుకి అందరూ అన్నమాటేగాని అత్తగారికి భర్తకి వడ్డించడమే సరిపోయింది సునీతకి. సునీత, వంకాయ కూరలో ఉప్పు ఎక్కువైంది, అల్లం ఇంకొంచెం పడాలి, టొమాటో పప్పులో తిరగమాత వేగలేదు అత్తగారు అంటుంటే, అవును, అమ్మ చెప్పింది కరెక్ట్. ఎన్నేళ్లైనా వంట రాదమ్మా, ఎంత చెప్పినా అంతే. మొద్దుమొహం సునీత భర్త ప్రకాష్ అందుకున్నాడు. కళ్యాణ్ వంచిన తల ఎత్తకుండా తింటున్నాడు. ఇన్ని వంకలు పెడుతూ కూడా టెన్నిస్ బాల్ అంత ముద్దలు గుటుకుగుటుకుమని కామాక్షి తింటుంటే వేళ్లు నాక్కుంటూ తింటున్నాడు ప్రకాష్. అదంతా ఏమీ పట్టనట్టు, ఇంకొంచెం కూర వేయనా శృతి, నా వంటలు నీకు కొంచెం అలవాటు అవ్వాలి, మీ అమ్మ వంటలా ఉండదు అంది సునీత. అవును అత్తయ్య, మా అమ్మ వంటలా లేదు. మా అమ్మకి వంట రాదు, చాలా మటుకు నాన్నే చేస్తారు నవ్వుతూ అంది. హేమిటి, ఆడంగిలాగా మీ నాన్న చేస్తాడా వంట? మీ అమ్మ ఏం చేస్తుంది అంది కామాక్షి అన్నంతో నిండిన బుగ్గలు నొక్కుకుంటూ. మా అమ్మ టీచర్ కదా అమ్మమ్మగారు. స్కూల్ బస్ 7 గంటలకి వస్తుంది, తనకి భోజనం స్కూల్లోనే. అందుకని నాకు నాన్నకి నాన్నే వంట చేసేవారు. నాకు కొంచెం వంట వచ్చనుకోండి అంది. ఆ తర్వాత శృతి గమనిస్తే సునీత చేసిన ప్రతి వంటని కామాక్షి, ప్రకాష్ విమర్శిస్తూనే ఉండేవారు. కాఫీలో పాలు తక్కువయ్యాయి, ఇడ్లీ గట్టిగా ఉంది, పచ్చడి మెదగలేదు, ఇలా అన్నింటికీ వంకలే. కళ్యాణ్ ఏమాత్రం పట్టించుకోకుండా ఒక ఋషిలాగా ఉంటే, మొహంలో విసుగు చిరాకు లేకుండా ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా ఉండేది సునీత. అత్తగారిని అలా చూస్తే చిత్రంగా ఉండేది శృతికి. తట్టుకోలేక ఒకసారి సునీతని అడిగేసింది, మీరు చేసిన ప్రతి పనిని ఇద్దరూ తెగ విమర్శిస్తారు, మళ్ళీ ఒక్క పని కూడా చెయ్యరు. వాళ్లమీద మీకు కోపం రాదా అత్తయ్యా? మా అత్తగారు పాతకాలం మనిషి శృతి. కొడుకు ఎక్కడ తన చెయ్యి దాటిపోతాడోనని భయం. మా పెళ్లైన కొత్తల్లో ఒకరోజు ఆవిడ పెళ్లాన్ని నెత్తికి ఎక్కించుకుంటే దింపలేవురా. పొరపాటున ఏదైనా బావుందని, వంట బాగా చేశావని పొగిడితే మర్నాటి నుంచి నీకు గడ్డి పెడుతుంది. ఏవో వంకలు పెడుతూ ఉంటే ఇంకా బాగా చేస్తుంది అని చెప్తుంటే విన్నాను. తల్లిమాట జవదాటని కొడుకు మీ మామగారు. అప్పటికి బావుందంటే ఇంకా బాగా చేసి పెట్టాలనిపిస్తుంది. వంకలు పెడితే అది కూడా చేయాలనిపించదు అని చెప్పాను. వాళ్ల పద్ధతిలో మార్పులేదు. మొదట్లో కోపం వచ్చి ఏమీ చెయ్యాలనిపించేది కాదు. తర్వాత అసలు వాళ్ల మెప్పుకోసం ఎందుకు చెయ్యాలి? నేను నా కొడుకు రుచిగా తినాలి, అదే వాళ్లకి పెడతాను, మెచ్చుకోకపోయినా లెక్క చెయ్యను అనుకున్నాను. మా అత్తగారు చెడ్డది కాదు. ఉన్న ఒక్క కొడుకు తన గుప్పెట నుంచి జారిపోతాడని భయం అంది సునీత నవ్వుతూ. శృతికి అది నచ్చలేదు. తమ ఇంట్లో ఎవరు ఏ చిన్న పని చేసినా మెచ్చుకోవడం, ప్రోత్సహించడం అలవాటు. ఆఖరికి అది ఇంట్లో పనిచేసే అమ్మాయైనా సరే. తను ఒక్కతే కూతురు. తల్లి టీచర్, తండ్రి లెక్చర్. ముగ్గురూ సరదాగా ఉండేవారు. నానమ్మ కూడా అమ్మనే సపోర్ట్ చేసేది. పొద్దున్నే స్కూల్కి వెళ్లి ఆ పిల్లలతో వాగి వస్తుంది పాపం. వంటదేముంది, ఎవరైనా చేయొచ్చు అనేది. అవతల మనిషి ఎంత వయసు వాళ్లైనా, ఎలాంటి హోదాలో ఉన్నా, నువ్వు చేసిన పని బావుంది అని ఒక చిన్న మాట అంటే చాలు, అది ఎంతో ఉత్సాహాన్నిస్తుంది అంటూ తల్లి చెప్పిన మాట పూర్తిగా పాటిస్తుంది శృతి. అందుకే ఆసుపత్రిలో కూడా ఆయాల దగ్గర్నుంచి డాక్టర్ల దాకా శృతిని అందరూ గౌరవిస్తారు. కళ్యాణ్తో ఈ విషయానికి మాట్లాడితే, ఏమో శృతి, మా ఇంట్లో ఎప్పుడూ ఇంతే. మా నాన్న బామ్మ ఎవర్నీ మెచ్చుకోరు. నన్నూ అంతే. మెరిట్లో మెడిసిన్ చదివి కార్డియాలజీలో ఎంఎస్ చేస్తే ఇంకా సరిగ్గా చదవలేదని సంపాదన సరిపోదని నొక్కులు నొక్కుతారు. పాపం అమ్మే నన్ను ముందు నుంచి ప్రోత్సహించింది అన్నాడు కళ్యాణ్. అబ్బే ఇలా ఊరుకుంటే కాదు, చిన్న క్లాస్ తీసుకోవాలి వీళ్ళకి అంది శృతి. వద్దులే శృతి, మా నానమ్మ నోరు పెద్దది, మా నాన్న కూడా నిన్నేమన్నా అంటే బావుండదు నసిగాడు కళ్యాణ్. అనుకోకుండా మరునాడే దానికి నాంది పడింది. సునీత ఉదయమే లేచి తలుపు తీసి పాల పాకెట్లు తీస్తుండగా కాలు జారి పడిపోయింది. అమ్మా అన్న కేకకి అప్పుడే నిద్రలేచిన శృతి పరిగెత్తుకుని వచ్చింది. కాలు మెలికపడటంతో అక్కడ వాపు వచ్చింది. నెమ్మదిగా సునీతని పట్టుకుని ఇంట్లోకి తీసుకుని వచ్చిన శృతిని చూసి కామాక్షమ్మ, అయ్యో ఏమైందే? చూసుకుని నడవద్దు, గుడ్డిదానిలాగా కళ్ళు మూసుకుని నడిచావా? ఎక్కడి నిద్ర చాలదు నీకు అంది విసురుగా. కోడలికి దెబ్బ తగిలిందన్న బాధ లేకపోగా సునీత ఏదో కావాలని పడినట్లుగా ఉంది కామాక్షమ్మకి. ఆసుపత్రికి తీసుకెళ్దాం కళ్యాణ్, వాపు వచ్చింది, ఫ్రాక్చర్ ఏదైనా ఉండచ్చేమో అన్న శృతి మాటలకి, అవును,
నాకు అలానే అనిపిస్తోంది అన్నాడు. అమ్మో, ఇప్పుడు దీనికి కాలు విరిగితే నా తిండి తిప్పల సంగతేమిటి? అసలే షుగరు బీపీ ఉన్నాయి. ఓరేయ్ ప్రకాశం, నన్ను నీ చెల్లెలి ఇంట్లో దింపరా. దీనికి తగ్గాక వస్తాను. లోపలికి వెళ్లి చిన్న సంచిలో 4 జతల బట్టలు పెట్టుకుచ్చింది ఆవిడ. భార్యకి ఎలా ఉంది అని కూడా పట్టించుకోకుండా సరే అని తలాడించి కారు తాళాలు తెస్తున్న మామగారిని చిత్రంగా చూసింది శృతి. ఇది నాకు అలవాటే అన్నట్లు నవ్వాడు కళ్యాణ్. నాన్నా, మేము వచ్చేసరికి లేట్ అవుతుంది. మీరు కూడా అత్తయ్య వాళ్ళింట్లో భోంచేసి రండి. మేము ఎక్కడో అక్కడ తినేస్తాం వెళ్తూ అన్న కళ్యాణ్ మాటలకి ప్రకాష్ ఆశ్చర్యపోయాడు. నీ కోడలు మహాగడుసుదిరోయ్, జాగ్రత్తగా ఉండు. లేదంటే నిన్ను నీ కొడుకుని ఉతికి దండెం మీద ఆరేస్తుంది. సందు దొరికిందని కామాక్షి కొడుక్కి నీతులు చెప్పింది. తల్లిమాటలకి గంగిరెద్దులా తలాడించాడు పుత్రరత్నం. అదృష్టవశాత్తు సునీతకి ఫ్రాక్చర్ అవలేదని బాగా బెనికిందని చిన్న బ్యాండేజ్ వేసి కనీసం 10 రోజులు కాలిమీద బరువు వేయొద్దన్నారు. ఎముకలు బాగా బలహీనంగా ఉన్నాయని అక్కడ బలం పెడితే విరిగే అవకాశం ఉందని చెప్పారు డాక్టర్. కాల్షియం తక్కువగా ఉంది కనుక మందులతో పాటు పాలు పెరుగు బాగా తీసుకోవాలని కాలువాపు తగ్గాక రోజూ కనీసం అరగంట వాకింగ్ చెయ్యమని సూచించారు. ఇంటికి వచ్చాక సునీతని నెమ్మదిగా బెడ్రూంలో పడుకోబెట్టి కిచిడీ చేసింది శృతి. వేడివేడిగా పెడితే తిని కూతురు లేదనే లోటు ఈ రోజు తీరిపోయిందమ్మా సంతోషంగా అంది సునీత. సాయంత్రానికి వచ్చాడు ప్రకాష్. వచ్చాక కనీసం ఎలా ఉంది, ఏం చెప్పారు అని కూడా అడగలేదు. కాసేపు చూసి శృతి చెప్పింది, అత్తయ్యకి 2 వారాలు పూర్తి రెస్ట్ కావాలి. మీరు సాయం చేస్తాను అంటే సరే, లేదంటే మనిషిని మాట్లాడతాను. తలుపాడు ప్రకాష్. అది దేనికో అర్థం కాలేదు. పడుకునేలోగా 2-3 సార్లు శృతి అత్తగారి దగ్గరకి వెళ్లి వాకర్ సాయంతో బాత్రూంకి తీసుకెళ్ళింది. చీర మార్చి నైటీ వేసింది. అన్నింటినీ బెల్లం కొట్టిన రాయిలా చూస్తున్నాడు కాని ఏమీ సాయం చేయలేదు ప్రకాష్. పైగా శృతి రూంలోకి వచ్చినప్పుడల్లా ముఖం చిట్లించి చూస్తున్నాడు. నేను మనిషిని మాట్లాడాను. రేపు వస్తుంది. 2 వారాలపాటు ఇక్కడే ఉంటుంది. అత్తయ్యగారు ఆ అమ్మాయి అమ్మమ్మగారి రూంలో ఉంటారు అంటే తలుపాడు ప్రకాష్. సాయంత్రం అన్నం వండి అరటికాయ వేయించి పప్పు చేసింది శృతి. సునీతకి ముందే పెట్టి అందరికీ వడ్డించి తను కూడా తినడం మొదలుపెట్టింది. కూర ఇంకా వేగాలి, నూనె తక్కువగా వేశావు, పప్పులో ఇంగువ ఘాటు లేదు అలవాటుగా అన్నాడు ప్రకాష్. సునీత గురించి ఏమీ అడగడం కాని పట్టించుకోవడం కాని చేయడం లేదని అసలే తిక్కగా ఉన్న శృతికి ఇంకా ఒళ్ళు మండింది. కళ్యాణ్, నాకు వంట ఇలానే వచ్చు. నచ్చినవాళ్లు తినొచ్చు, లేనివాళ్లు వండుకోవచ్చు లేదా బయట తినొచ్చు అంది కోపంగా. కళ్యాణ్ ఏమీ మాట్లాడలేదు. ప్రకాష్కి అవమానంగా అనిపించి భోజనం వదిలేసి వెళ్లాడు. రాత్రి వేయాల్సిన మందులు వేసి ఆ రోజుకి అత్తగారి దగ్గరే పడుకుంది శృతి. శృతి వెళ్లాక ప్రకాష్ కొడుకుతో, మీ ఆవిడ అలా మాట్లాడితే ఉలుకు పలుకు లేకుండా చూస్తావేంటి అన్నాడు కోపంగా. అంత బాగా వంట చేసే అమ్మని వంట సరిగ్గా చేయలేదని నువ్వు తిట్టినప్పుడు ఏమన్నా అన్నానా ఇప్పుడు అనడానికి అంటూ రూంలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు కళ్యాణ్. షాక్ తిన్నాడు ప్రకాష్. మర్నాడు పొద్దున్నే హెల్పర్ వచ్చింది. ఆమెకి సునీతని ఎలా చూసుకోవాలో, మందులు ఎలా వేయాలో అన్నీ చెప్పి తమ ఫోన్ నంబర్లు కూడా ఇచ్చి వెళ్ళింది శృతి. హెల్పర్ సాయంతో వంట మొత్తం పొద్దున్నే చేసేది శృతి. పొద్దుటివే రాత్రికి కూడా తినడానికి ప్రకాష్కి కష్టంగా ఉండేది. సునీతలాగా టిఫిన్లు రకరకాలు చేసేది కాదు. ఇడ్లీ లేదా ఉప్మా అంతే. ఒకరోజు ప్రకాష్ ఈ వంటలు తినలేక చస్తున్నా అని విసుక్కున్నాడు. రేపటినుంచి వంటమనిషిని పెట్టమని చెప్పు కళ్యాణ్ మీ నాన్నగారికి. డ్యూటీ చేస్తూ నేను ఇంతకంటే చేయలేను. అయినా అత్తయ్యగారు రకరకాలుగా చేసినప్పుడు కూడా ఇలానే విసుక్కున్నారు కదా. అప్పటికి ఇప్పటికీ తేడా ఏమిటో వ్యంగ్యంగా అంది శృతి. మర్నాటి నుంచి ప్రకాష్కి విసురులు మొదలయ్యాయి. ఏంటి కళ్యాణ్, నువ్వు కూడా మీ నాన్నలాగా ఎక్కడి వస్తువులు అక్కడ పడేస్తావు, సర్దిపెట్టు అని ఒకసారి. నేను చేసిన వంట బావుంటే మెచ్చుకోవాలి. అప్పుడే చేయబుద్ధి అవుతుంది. మీ అమ్మగారికి ఉన్నంత ఓర్పు లేదు నాకు వంకలు పెట్టినా పట్టించుకోకపోవడానికి అని ఒకసారి విసురులు వినిపిస్తున్నాయి. శృతికి వంట అలవాటు లేక టైం లేక సాదాసీదాగా చేస్తుంది. సునీత చేతి వంట రుచే వేరు. ఆ సంగతి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది ప్రకాష్కి. కళ్యాణ్, శృతి, ఇవాళ పప్పు బావుంది, కూర అదిరింది అంటుంటే ప్రకాష్కి ఒళ్ళు మండిపోయేది. పెళ్లైన నాటినుంచి ఒక్కరోజు కూడా సునీతని మెచ్చుకోలేదు. తల్లి మాటలు విని ప్రతిదానికి తిట్టడం, వంకలు పెట్టడం. అయినా సునీత ఏ రోజూ తనని విసుక్కోలేదు, కోపం తెచ్చుకోలేదు. ప్రకాష్కి భార్య విలువ బాగా తెలిసి వస్తోంది. ప్రతిదానికి తాను ఆమె మీద ఎంతగా ఆధారపడ్డాడో అర్థమైంది. సునీత చిన్నవాటికి కూడా కోడలిని మెచ్చుకుంటూ ఆప్యాయంగా మాట్లాడుతుంటే శృతి కూడా సునీతని ఎంతో ప్రేమగా చూసుకుంటోంది. ప్రకాష్లో నెమ్మదిగా మార్పు మొదలైంది. రోజూ కాసేపు సునీత దగ్గర కూర్చుని మాట్లాడుతున్నాడు. ఏమైనా కావాలా, మందులు వేసుకున్నావా అని అడుగుతున్నాడు. మామగారిలో ఆ చిన్న మార్పుకే అత్తగారు పొంగిపోతుంటే ఇంకా మారాలి అని ఆ పొంగు మీద నీళ్లు చల్లుతోంది శృతి. వారం తర్వాత కామాక్షి ఫోన్ చేసింది. ఇక్కడ అల్లుడు తెగ విసుక్కుంటున్నాడు. ముసలివాళ్లు అయ్యాక తిండి తగ్గించాలి. పెట్టింది నోరు మూసుకుని తినక వంకలు పెట్టేట్లయితే మీ ఇంటికి వెళ్ళిపొండి అన్నాడు. నేను ఇక్కడ ఉండను అంది కొడుకుతో. అడకత్తెరలో పోక చెక్కలాగా
ఇక్కడ కోడలి విసుర్లు చెప్పలేక, తల్లిని తీసుకుని రాలేక నెమ్మదిగా, సునీత నీ రూములో ఉంది. శృతి తనకోసం హెల్పర్ని పెట్టింది. నువ్వు వస్తే ఉండటానికి ఇబ్బంది అన్నాడు. అయ్యో, పనిమనిషికి నా రూమ్ ఎలా ఇచ్చారా? నీ పెళ్ళాన్ని ఆ పనిమనిషిని మీ రూంలో ఉండమని, నువ్వే నా గదిలో ఉండొచ్చు కదా. అయినా బోలెడు డబ్బులు తగలేసి, ఆ పనిమనిషి ఎందుకు? నువ్వు ఎలాగూ రిటైర్ అయ్యావు, ఇంట్లోనే ఉన్నావుగా, ఆ మాత్రం సాయం చేయలేవా? తల్లి తిడుతుంటే కోపంగా ఫోన్ పెట్టేశాడు ప్రకాష్. 10 రోజుల తర్వాత, సునీతకి కొద్దిగా తగ్గిందని, హెల్పర్ని తీసేశారు. తనంతట తనే నెమ్మదిగా ఇంట్లో తిరుగుతోంది సునీత. కామాక్షమ్మ వెనక్కి వచ్చింది. సునీత కోసం పెట్టిన మనిషి తన రూము అంతా పాడు చేసిందని ఒకటే సనుగుడు. శృతి ఆ రోజు ఇంట్లోనే ఉంది. వంట చేసి బల్ల మీద అన్నీ సర్ది అందర్నీ భోజనానికి పిలిచింది. బెండకాయ కూర, ముద్దపప్పు, సాంబారు, పెరుగు. అందరికీ కంచాల్లో కూర పప్పు వేసి అన్నం వడ్డించింది. కామాక్షమ్మ కంచంలో పదార్థాలు చూస్తూనే, ఇదేమి వంటే నా తల్లి? ఈ కూరేంటి పప్పేంటి? బెండకాయ కూరలో నూనె ఉప్పు కారం ఏమీ లేవు, ముద్ద కట్టుకుని సాగుతోంది. సాంబారు పలచగా ఘాటు లేకుండా ఉంది. నీకు వంట వచ్చని గొప్పలు చెప్పావు. ఇదేనా నీకు వంట రావడం? కనీసం 4 రోజులు మీ అత్తగారి దగ్గర నేర్చుకోవచ్చుగా? అందే ఆవేశంగా. ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు ప్రకాష్. అటు తల్లిని సమర్థించలేదు, కోడలిని ఏమీ అనలేదు. మౌనంగా అన్నం కలిపి తింటోంది సునీత. అవును శృతి, ఏంటి ఈ వంట? మా అమ్మ అంత బాగా వంట చేస్తేనే, మా నాన్నకి బామ్మకి నచ్చదు. ఇక నువ్వు చేసిన ఈ వంట ఎలా తింటారు? కొంచెం కోపం గొంతులోకి తెచ్చుకుని అన్నాడు కళ్యాణ్. ఎప్పుడూ మాట్లాడని కళ్యాణ్ అలా అంటుంటే, నోట్లో పెట్టుకోబోయిన ముద్ద కంచంలో పెట్టి, ఆశ్చర్యంగా చూసింది సునీత. అలా అడగరా మనవడా, ఈ గడ్డి తినడం నా వల్ల కాదు అంటూ లేవబోయింది కామాక్షి. కూర్చోండి, గట్టిగా గదిమింది శృతి. ఏంటి కళ్యాణ్, వంట బాగాలేదా? మీ బామ్మకి బీపీ ఎక్కువగా ఉంది, షుగర్ కంట్రోల్లో లేదు. ఆవిడ పాదాలు చూశావా, నీరు పట్టివాచి ఉన్నాయి. 80 ఏళ్ల ఆవిడ ముప్పొద్దులా అన్ని పచ్చళ్ళు స్వీట్లతో. ఆ తిండి ఏమిటి? మీ నాన్నగారికి షుగర్ పెరిగింది. మొన్ననే నేను చెక్ చేశాను. వాళ్ళిద్దరికీ పూర్తి పథ్యం భోజనం పెట్టాలి. నిన్నటి వరకు ఉప్పులు కారాలు నూనె వేసి వైనంగా మీ అమ్మగారు వంట చేస్తే, తీరిగ్గా కూర్చుని అందరూ వంకలు పెట్టారు. ఇప్పుడు ఆవిడ కాలి నొప్పితో మంచం మీద ఉంది. ఇంట్లో పనంతా నేను ఒక్కదాన్ని ఎలా చేసుకుంటున్నానో ఏమన్నా ఆలోచించారా? నా వంట ఎవరికి నచ్చకపోతే వాళ్ళు 2 రోజులు చేయండి. నేను కూర్చుని తింటాను. పని చెయ్యకుండా ఇలా వంకలు పెట్టడం నాకు నచ్చదు గయ్యిమంది శృతి. ఏంటి అమ్మమ్మగారు, నేను అత్తయ్యగారి దగ్గర వంట నేర్చుకోవాలా? ఆవిడ వంటకి రోజూ వంకలు పెడతారుగా. మరి ఆవిడ దగ్గర ఎందుకు నేర్చుకోవాలి? 4 రోజులు మీరు చెయ్యండి, చూసి నేర్చుకుంటాన్నేను ఆవేశంగా అని ఊపిరి పీల్చుకుంది. ఎర్రబడ్డ శృతి మొహం చూసి, ఆమె చూడకుండా ముసిముసిగా నవ్వాడు కళ్యాణ్. ప్రకాష్ బిత్తరపోయి చూస్తున్నాడు. కొంచెం ముందుగా తేరుకున్న సునీత, ఊరుకొమ్మా శృతి, పెద్దావిడ. అమ్మమ్మగారితో నువ్వు అలా మాట్లాడకూడదు. రేపటినుంచి వంట నేను చేస్తానుగా, నీకెందుకు ఈ గోలా? అంది. ఎన్ని రోజులు అత్తయ్యా మీకు ఈ చాకిరీ? ఒక మెప్పు లేదు, మెహర్బానీ లేదు. కనీసం ఇవాళ వంట బావుందని కాని, మా కోడలు మంచిది నన్ను బాగా చూసుకుంటుంది అని కాని, ఒక చిన్న మాట లేదు. మీకు కోపం ఎందుకు రాదసలు? ఉక్రోషంగా అంది శృతి. ఫక్కున నవ్వింది సునీత. నేను నిజంగా కోపం తెచ్చుకుంటే, ఈ ఇంట్లో ఉండలేను శృతి. వీళ్ళకి ఒకరిని విమర్శించడం తప్ప, మెచ్చుకోవడం రాదు. అందుకే నేను ఈ ఇంట్లో చేసే పని ఒక బాధ్యతగా చేస్తాను, ప్రేమగా చేయలేను. ఇంకా ఏదో అనబోతుంటే, కామాక్షి, అంటే మేము నిన్ను ఏదో రాచి రంపాన పెడుతున్నామా? గట్టిగా పెద్ద గొంతు పెట్టి అంది. అది మీకే తెలియాలి. మీరు అన్నిటికీ వంకలు పెట్టడం, అది పట్టుకుని ఆయన నన్ను తిట్టడం. కొన్ని రోజులు ఏడ్చాను, కొంతకాలం బాధపడ్డాను, తర్వాత అలవాటు పడిపోయాను. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశాను. ఏదో కోడలిని కంట్రోల్లో పెట్టానని సంతోషపడుతున్నారు కాని, మీరు ఏం పోగొట్టుకున్నారో మీకు తెలీదు అత్తయ్యా. నా కొడుకు కోడలు నన్నింత ప్రేమగా చూస్తుంటే, నాకు ఇప్పుడు అర్థమైంది మీరేం కోల్పోయారో. అందుకే, మీరంటే జాలి తప్ప మరేమీ లేదు అంది సునీత. సునీత ఇలా మాట్లాడుతుందని ఏమాత్రం ఊహించని కామాక్షమ్మ కోపంతో ఊగిపోయింది. ఒరేయ్ ప్రకాశం, నీ పెళ్ళాం చూడరా, నన్ను అంతలేసి మాటలు అంటుంటే, దాన్ని 4 వాయించకుండా చూస్తూ నిల్చున్నావు అన్న తల్లితో, నా పెళ్ళామేనా అమ్మా, నీకేమీ కాదా? అలా అయితే, నా పెళ్ళాం, నా కొడుకు, నా కోడలు ఎలా చెప్తే అలా వింటాను నేను. ఇక్కడ ఉండాలంటే, నువ్వు వాళ్ళు చెప్పినట్లు విను. లేదంటావా నీ ఇష్టం. ఏనాడూ నీ మాట కాదనలేదు నేను. ఇప్పుడైనా అంతే. కొడుకు మాటలకి నిశ్చేష్టురాలైంది కామాక్షి. లే సునీత, ఎక్కువసేపు కాలు కింద పెడితే, వాపు వచ్చి, నొప్పి ఎక్కువ అవుతుంది. రెస్ట్ తీసుకో. దగ్గరకి వచ్చి చెయ్యి అందిస్తున్న భర్తని ఆశ్చర్యంగా, ఆనందంగా చూసింది సునీత. శృతి నవ్వుతూ, చిన్నా మాట, ఒక చిన్నా మాట అని కూనిరాగాలు తీస్తుంటే, ముసిముసిగా నవ్వుకున్నాడు కళ్యాణ్.